సమయానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చదువుతానండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. నేను తండ్రి వద్దకు వెళుచున్నాను కనుక నేను చేయి క్రియలు ఆయన విశ్వాసం ఉంచువారును చేయను. నాకంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. చిన్న ప్రేయర్ చేస్తున్నాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు సర్వభూలోకమును జీవించదని ఆయనతోనూ పరిపాలించు కొన్ని అడ్వర్చిన మేడం చేసాయా ఇక నేను పాదములకు లెక్కించలేని వందనములు స్తోత్రం ప్రభావ. సర్వశక్తిగా దేవుడిగా మీరు ఉన్నారండి. ఏమి ఇచ్చినా కూడా మీరు ఏమైనా తెచ్చుకోండి ప్రభావ. వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు దీవించి ఆస్వాదించి అతని సమస్త ఘనత మహిళలు మీరు పొందుకుని ప్రభావ. చేసాయా సర్వశక్తిగా దేవుడిగా మీరు ఉన్నారండి. ఆయన నన్ను మీ సిల్లు చాటు మరుగుపరిచిన తండ్రి నాకు మాకు ఏ వాక్య భాగానికి అవసరమైందో వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించి మీరే మేము పొందుకుంటారని నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏసఐ పరిశుద్ధనామమున మిక్కులు వినయంతో బ్రతిమలాడి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన జెహోజీర్లో స్పిరిచువల్ ప్రేయర్ మెంబర్స్ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాము. ఈరోజు పెంతుకొస్తు ఆదివారం అండి. పెంతుకొస్తు పండుగ దినం అన్నమాట. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ యేసుప్రభు గారు పరలోకరాజ్యానికి వెళ్తూ ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన నన్ను ప్రేమించిన వారు నాకంటే ఎక్కువ కార్యాలు చేస్తారు అని చెప్తున్నారు ఆయన. నా ప్రియమైన సహోదరులారా, నేను ఏ కార్యక్రమాలు అయితే చేశాను, ఏ విధంగా సువార్తను ప్రకటించాను, ఏ విధంగా నేను అనేక మందిని ప్రేమించి వారిని నాకు శిష్యులుగా చేసుకున్నాను, అటు రీతిగా నన్ను ప్రేమించిన వాడు తప్పకుండా ఈ విధమైన క్రియలన్నీ కూడా చేస్తారని చెప్తున్నాడు యేసుప్రభు గారు. అంటే ఆయన ప్రేమించిన వారు ఇంకా అంతకంటే ఆయనకంటే గొప్ప క్రియలు చేస్తారని చెప్తున్నారు ఆయన. నా ప్రియమైన సహోదరులారా, యేసుప్రభు గారు ఏం చేశారండి? ఆయన మన కొరకు తను తాను రిక్తంగా చేసుకుని ఈ లోకానికి వచ్చారండి. ఏమంటే పరిశుద్ధుడైన ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు ఆయన సులువు మీద ఆయన చిందించున్నారు. నా ప్రియమైన సహోదరులారా, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అండి మనం. అంటే గత వారం చెప్పుకున్నాం, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని ఆయన స్వరక్తంతో మనల్ని కొనుక్కున్నాడండి. అందుకే నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ బైబిల్లోని అనేక మంది వ్యక్తులు శిష్యులైన వారు ఏమంటే నలుదిక్కులకి వెళ్ళే వాళ్ళు నలుదిశలా ఆయన యొక్క వాక్యాన్ని బోధించారండి. అనేక మందిని శిష్యులుగా చేసుకున్నారు. అందుకే నా ప్రియమైన సహోదరులారా, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఇక్కడ చూడండి, అక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వారు కూడుకుని ఉన్న ఆ యొక్క ఆలయంలోకి వారు కూడుకునే సమాజంలో కూడుకునే వారి దగ్గరికి పరిశుద్ధాత్మ శక్తి ఒక గుండు బలమైన గాలిలాగా వచ్చి శబ్దంతో వచ్చి వారి అందరి మీద పరిశుద్ధాత్మ శక్తి నిండుకున్నారండి. అయితే బలమైన అగ్నినాళికలు వంటి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా అన్ని భాషలతో మాట్లాడారండి. అక్కడ నా ప్రియమైన సహోదరులారా, వారు అన్ని భాషలతో మాట్లాడారు. ఒక్కరోజునే 3,000 మంది పైగా బాప్తిసం పొందుతున్నారు. ఎప్పుడండి? ఏమండి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు గారు ఈ విధంగా చెప్తున్నాడు, ప్రభు యేసుక్రీస్తు ప్రభు నామమునందే మీరు బాప్తిసం పొందుకోవాలి. ఏమండి ప్రభు యొక్క యేసుక్రీస్తు నామమునందే మీ యొక్క పాపములు విడిచిపెట్టాలి, పాపములు ఒప్పుకుని విడిచిపెట్టాలి. యేసయ్య నామంలో మీరు బాప్తిసం పొందుకోవాలి. బాప్తిసం పొందుకున్నప్పుడు తప్పకుండా ప్రభు యొక్క ఆరాధనలు మీరు పంచుకుంటారు. రొట్టె విరిచిటేందు ఎడతెగక మీరు ఉంటారని ఆయన చెప్పడం జరిగింది. అపొస్తలుడైన పౌలు గారు, అపొస్తలుడైన పేతురు గారండి. పేతురు గారు ఆ విధంగా చెప్పినప్పుడు ఆ రోజే 3,000 మంది బాప్తిసం పొందుకున్నారండి. నా ప్రియమైన సహోదరులారా, ఆ రోజు 3,000 మంది బాప్తిసం పొందుకున్నారండి. ఎప్పుడండి? పెంతెకొస్తు దినాన పేతురు గారు ఈ విధమైన వాక్యాన్ని చెప్పినప్పుడు వారి పాపములు ఎట్టుగా వారు గుర్తు చేసుకున్నారండి. ఏమంటే యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసం పొందుకోవాలని చెప్పినప్పుడు వారి వాక్యాన్ని చక్కగా విన్నారండి. విని ఆ రోజులోనే వారు 3,000 మంది బాప్తిసం పొందుకోవడం మనం చూస్తాం. ఆ దినం నుంచి వారు ఏం చేశారంటే రొట్టె విరుచుటందు ఎడతెగక దేవుని యొక్క సన్నిధిలో వారు ఆ విధమైన యొక్క పరిశుద్ధాత్మ శక్తి అనే వరాన్ని వారు పొందుకున్నారు. అట్ ద సేమ్ టైం వారు ప్రభు యొక్క కుటుంబంలో చేర్చబడ్డారండి. నా ప్రియమైన సహోదరులారా, ఆ విధంగా తను తాను వారు బలపరుచుకున్నారండి. యేసుప్రభు గారు వారి శిష్యులందరి మీద తన పరిశుద్ధాత్మ శక్తిని ఓదగా వారందరూ బలపరుచుకున్నారు. యేసే చెప్తున్నాడు ఇక్కడ ఏమండి యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో, మీరు నాకంటే గొప్ప క్రియలు చేస్తారని చెప్పాడు. అందుకని అప్పుడు నేను సంతులారా, ఇక్కడ పేతురు యోహాను గారు దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కుంటివాడైన ఆయన కుంటివాడు అక్కడ సంవత్సరాల తరబడి అక్కడ ఉంటున్నాడండి. అయితే అతను అడుగుతున్నాడు,
దేవుని సేవకులారా నాకు ధర్మం చేయండి అని అన్నప్పుడు మరి ఏం చెప్పారంటే మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ జీవం గల దేవుని నామం మా దగ్గర ఉంది, ఏసే నామం మా దగ్గర ఉంది, అందుకే మీరు ఏసు నామం లేచి నడువు అని అనగానే అతను గంతులు వేసుకుంటూ నడవడం అని చూస్తున్నాను ప్రియమైన. అంటే గొప్ప కార్యాలు ఈశ్వర్ గారిని ఎవరైతే అంగీకరిస్తారో వారు తప్పకుండా ఈశ్వర్ గారి యొక్క మార్గంలో నడవడమే కాకుండా మంచి కార్యక్రమాలు చేస్తారండి. చాలాసార్లు మనం చెప్తాము, క్రైస్తవ బిడ్డలే మంచి కార్యక్రమాలు చేస్తారు. ఎవరైతే ఆకలిగా ఉన్నారో వాళ్ళకి ఆహారం పెట్టే ఒక మంచి గుణం మన క్రిస్టియానిటీలో చక్కగా ఉంటుందండి నా ప్రియమైన సోదరులారా. అందుకే చూడండి, మన పాపాలు మనం ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళ ఆయన మనల్ని క్షమించే దేవుడిగా ఉన్నాడండి. మన పాపాలు మనం ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళ ఆయన క్షమించే దేవుడిగా ఉన్నారు. అందుకే నా ప్రియమైన సోదరులారా, ఇంకా వచనాలు చెప్తున్నారు ఏంటంటే దేవుడు 13వ వచనం 14 దాహస్వాత 14 అధ్యాయము 13వ వచనంలో ఈశ్వర గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా కూడా నేను చేస్తాను, ఎందుకంటే నా తండ్రి మహిమపరచబడతారు కనుక నేను తప్పకుండా నేను మీకు ఆ యొక్క అవసరాన్ని నేను తీరుస్తాను అని చెప్తున్నాడు ఈశ్వర గారు. నా ప్రియమైన సోదరులారా, మనం తప్పకుండా మనం అడిగిన వాటిని అన్నీ మనం పొందుకున్నామని ఒక గొప్ప నమ్మకాన్ని మనం కలిగి ఉండే వరకు మనం ఉండాలండి. అందుకే మనం చూడండి, మోషే గారు అసాధ్యం కానీ ఆ యొక్క ఫరో ఎదుట నిలవబడ్డాడండి. చెప్పాడు ఆయన, బాబోయ్ నేను వెళ్ళలేనన్నప్పుడు దేవుని యొక్క సహాయం ద్వారా దేవుని ప్రార్థించుకుని అంత భయంకరమైన అంత మూర్ఖుడైన ఫరో దగ్గర నిలబడ్డాడు. ఆ యొక్క గొప్ప జనాంగాన్ని, ఇశ్రాయేల్ ప్రజల యొక్క జనాంగాన్ని ఆయన పాలుతెను ప్రార్థించే దేశాన్ని తీసుకురావడం జరిగింది. నా ప్రియమైన సోదరులారా, అన్నలు చూడండి, యోసేపు గారిని అన్నలు అమ్మివేశారండి. అమ్మివేసి ఆయన్ని బానిసగా అమ్మినప్పుడు ఆ బానిసగా అమ్మిన ఆ యొక్క యోసేపు గారు ఆ దేశానికి ప్రధానమంత్రి అవడం అంత ఆశ్చర్యకరంగా చూడండి. అందుకే సాధ్యం కాని పనులన్నీ కూడా దేవుని యొక్క కృప ద్వారా సాధ్యం చేసుకోవచ్చండి. అంటే మనం దేవుని యొక్క నామంలో ఎప్పుడైతే మనం స్థిరంగా ఉన్నామో అప్పుడు తప్పకుండా మనకి అసాధ్యమైనది ఏది లేదండి. ప్రియమైన సోదరులారా, అందుకే పేతురు గారు ప్రసంగం చేస్తే ఒక్క దినాన్నే 3,000 మంది అక్కడ మారు మనసు పొందడం మనం చూస్తున్నాం. 3,000 మంది బాప్తిసం పొంది కూడా మనం చూస్తున్నాం ప్రియమైన సోదరులారా. అందుకే చూడండి, ఇక్కడ 51వ దావీదు కీర్తనలో దావీదు మహారాజు గారు అంటున్నాడు, విశ్వపుతో నా పాపను కడుగును, నన్ను నీ కృపాబాహులని చెప్పిన నన్ను పవిత్రపరచుము. ఏమండి, నీ కృపాబాహులని చెప్పిన నన్ను పవిత్రపరచుము, నన్ను బాబుగా కడుగుమని చెప్తున్నాడు ఆయన. నా ప్రియమైన సభ్యులారా, మనం దేవుని యొక్క సన్నిధిలో మన పాపాలన్నీ ఒప్పుకోవాలని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనం పాపాలన్నీ ఒప్పుకుంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటామో, దేవుని యొక్క వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసిస్తుందండి. నివసించినప్పుడు మనం తప్పేదో ఒప్పేదో మనకు తెలుస్తుందండి. ఏమంటే అందుకని మనం తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క రక్షణ మనకు కావాలి, మనకు అవసరమని మనం వెంటనే మనం గుర్తించగలుగుతామండి. గుర్తించి ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అని మన నోటితో మనం ఒప్పుకుంటామండి. అలా ఒప్పుకున్నప్పుడు తప్పకుండా విడిచిపెట్టే శక్తిని కూడా దేవుడే మనకి ఇస్తాడండి. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో ఆ పాపం చాలా చెడ్డదని మనం భయంకరంగా దేవుని దగ్గర పశ్చాత్తాపడతామండి. అలనాడు పేతురు గారు పశ్చాత్తాపడ్డాడండి. శిష్యులందరూ ఈశ్వరు గారిని సిలువ వేసినప్పుడు శిష్యులందరూ నలువైపులా చెదిరిపోయారండి. చెదిరిపోయినప్పుడు పేతురు గారిని చూసి ఏంటి ఆ శిష్యులను కూడా మనం పట్టుకుందాం, ఆ శిష్యులను కూడా మనం హింసిద్దామని వాళ్ళు ఆ యొక్క పథకం ప్రకారంగా వాళ్ళు చేస్తున్నప్పుడు పేతురు గారు అక్కడ చిన్నది చెప్తుందండి. ఈయన కూడా యేసుప్రభు గారిలో అక్కడ చెప్పినప్పుడు ఆయన అక్కడ నేను వెరుగునని ముమ్మారు బ్రహ్మకం చూసాం. అప్పుడు యేసుప్రభు గారు ఆయన వైపు పేతురు వైపు చూడడం మనం చూసామండి. చూసినప్పుడు పేతురు గారు ఎంతగానో పశ్చాత్తాపడ్డాడండి. గుండె పగిలే విధంగా ఏడ్చాడండి. ఏడ్చి పశ్చాత్తాపం పడి తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడండి. అందుకే యేసుప్రభు గారు ఇక్కడ ఏం చెప్తారంటే, పేతురు నీవు నీ బండ మీద నా సంఘాన్ని నీవు నా నీ నామం పేరుతే నేను నా సంఘాన్ని కడతాను. పేతురు పర్లకు తాళపు చెవి కూడా నీకేస్తానని చెప్పాడు పేతురు గారికి. ప్రియమైన అయితే ఇక్కడ చూడండి 38వ వచనంలో ఆయన ఏమంటున్నాడు, ఏమంటే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మనం బాప్తిసం పొందుకోవాలండి. మన పాపాలు ఇటుతో మనం విడిచిపెట్టాలండి. ఆయన ఒప్పుకుని విడిచిపెట్టాడు కనుక ఆయన చెప్పగలగా సముద్రుడయ్యాడు పేతురు గారు. ఏమండి అందుకే ఆయన ఎంతో చక్కటి సువార్తను ఆయన చేసి ఉన్నాడండి. నా ప్రియమైన సోదరులారా, ఆ రోజు ఆ యొక్క ప్రసంగం పేతురు గారి ప్రసంగం విన్నా, ఆ ఒక్క ప్రసంగం విన్నప్పుడే 3,000 మంది బాప్తిసం పొందుతున్నారండి. నా ప్రియమైన సోదరులారా, మనం ఇన్ని రోజులు తరబడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నాము. ఏమంటే మనం మన యొక్క వాక్యాన్ని విని ఎంతమంది బాప్తిసం పొందుకున్నారో, ఎంతమంది తన జీవితాలు మార్చుకున్నారో మనమే ప్రశ్నించుకునే వారికి మనం ఉండాలండి. క్రైస్తవ బిడ్డలకి మనం పుట్టిన దగ్గర నుంచి కూడా మేము పుట్టి క్రైస్తవాలని చెప్తాం మనం. నా ప్రియమైన సోదరులారా, ఎన్నో యొక్క సభలకు హాజరవుతాం. ఏమండి ప్రతి ఆదివారం మనం
దేవుని యొక్క సన్నిధానానికి ఎడతెక్కి వెళ్తాం, కానీ మనం ఏ ఒక్కరిని కూడా మనం రక్షించలేని భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామండి. అందుకని అక్కడ ప్రియమైన సోదరులారా, తప్పకుండా వాక్యాన్ని మనం అనేక మందికి చెప్పేవారికి మనం ఉండాలండి. భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం ప్రియమైన సోదరులారా. తప్పకుండా మనం దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి చెప్పేవారికి మనం ఉండాలండి. చెప్పినప్పుడు తప్పకుండా వారు వాక్యమే వారిని మారుస్తుందండి. ఇక్కడ పేతురు గారు వాక్యం చెప్పగానే 3000 మంది అక్కడ బాప్తిసం పొందుకోవడం మనం చూస్తున్నాం ప్రియమైన సోదరులారా. రొట్టె విరిచేటందు ప్రభు బలలో ఎడతెక్క పాల్పొందులు పంచుకోవడం మనం చూస్తున్నాం ప్రియమైన సభ్యులారా. సో ఆయన చెప్తున్నారండి, నా స్వార్థం ఇచ్చి నేను కొన్నానని చెప్తున్నారు. ఆషామాషి